గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఫెయిల్ యాక్టివిటీ గురించి విల్ రైట్ అండర్స్టాండ్. ఓకే, ఇది కొన్ని కేసెస్లో మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో ఉంటుందాం, డెమో డేటా. సో దాని తర్వాత సో కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని టేబుల్లోకి కాపీ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఫైల్ ఏంటో చూపిస్తాను. సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ 1 అనే ఫైల్ ఉంది. ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఈ 3 కాలమ్స్లో ఉన్న డేటాని ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాను. సో అదేంటనేది కూడా ట్రై టు సీ ప్రాక్టికల్. సో పేరు మార్దాం, డేటాలో. సో దాని తర్వాత సోర్స్. సో డేటా సెట్ క్రియేట్ చేయాలి కదా, అజూర్ బ్లాక్ స్టోరేజ్, CSV, కంటిన్యూ, సోర్స్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ రోజు హెడర్, బ్రౌజ్ చేయండి ఆ ఫైల్ని. ఓకే, నెక్స్ట్ డేటా ఫైల్స్, డిపార్ట్మెంట్. ఓకే, సో కనెక్షన్ ఇంపోర్ట్స్ చేసుకున్నా సరే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఫైల్ అనేది డిఫైన్ చేసినాం కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. క్లిక్ అని ఓకే. సో దాని తర్వాత టేబుల్ నేను క్రియేట్ చేస్తాను మాన్యువల్గా. సో ఫస్ట్ కాలమ్స్ ఏమైనా చూస్తాను. సో ఓకే, సో లెట్ మీ క్రియేట్ టేబుల్ టెస్ట్ వాల్యూ డేటా, పేరు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో id int, నేమ్ var, అలానే salary int. ఇలా సో 3 కాలమ్స్ కూడా డిఫైన్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేద్దాం. సో టేబుల్ క్రియేట్ సక్సెస్ఫుల్లీ. అలానే సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, సో మనకు తెలుసు డేటా ఏం లేదు కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మళ్ళీ డేటా సెట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మన సోర్స్లో ఉన్న డేటాని ఎక్కడ కాపీ చేస్తున్నాం, సీక్వెల్లో, కాబట్టి దాని డేటా సెట్ కావాలి కదా. న్యూ సీక్వెల్ సర్వర్. ఓకే, కంటిన్యూ. సో టార్గెట్ డేటా సెట్, అలానే సో SQL డేటాబేస్ ఎడిట్. ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో అది పాస్ చేద్దాం. సో ఓకే, క్లిక్ అని ఓకే. సో దట్స్ ఇట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం సోర్సు డెస్టినేషన్ 2 కూడా కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏదైతే ఫైల్లో డేటా ఉందో ఆ డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. వ్యాలిడ్, లుక్స్ గుడ్, డీబగ్. సో ఇది అందరూ మనకు తెలిసిందే, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఎందుకు చెప్తున్నాను. ఓకే, బట్ దెర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. సో సక్సెస్ అవుతుంది. సో ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్. సో డేటా కూడా చెక్ చేద్దాం. సో చూడండి డేటా వచ్చింది. ఈవెన్ మీరు మేనేజ్కి వెళ్ళి ఇక్కడ మనం డీబగ్ ఉంది కదా, సో చెక్ చేసుకుంటే సరిపోతున్నాం. అంటే ఆ పైప్ లైన్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది. చూడండి సక్సెస్. ఈవెన్ టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే టేబుల్ డ్రాప్ చేస్తాం. ఓకే, సో టేబుల్ డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసి ఇక్కడ 7 అని ఇస్తాను. అంటే ఇందాక లెంత్ ఎంత ఇచ్చాను, 100 ఇచ్చాను, బట్ ఇప్పుడు 7 అని ఇస్తాను. లెట్స్ దట్ ఎగ్జిక్యూట్. సో ఏం చేంజ్ చేయడానికి ఓన్లీ సో లెంత్ అనేది మార్చాను. మనం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆల్టర్ చేసినా సరిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం డెమో కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ రియల్ టైంలో అయితే ఆల్టర్ చేయాలి. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో డీబగ్. డేటా వచ్చిన తర్వాత చెక్ చేద్దాం. ఇంకా అలా చూడండి. సో డేటా వచ్చింది, సక్సెస్. అలానే ఇక్కడ కూడా సక్సెస్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సక్సెస్. అలానే ఇక్కడ కూడా చెక్ చేద్దాం.
సో ఇక్కడ కూడా సక్సెస్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫైల్లో సో వెంకీ బదులు వెంకటేశ్వర్లు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఏంటి వెంకటేశ్వర్లను ఇచ్చాను అనమాట, లెంత్ ఎక్కువ ఇచ్చాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి 7 ఉంది. సో ఇలాంటి కేసెస్లో పైప్ లైన్ ఏమవుతుందో చూద్దాం. సో మళ్ళీ రన్ చేద్దాం డీబగ్. ఇప్పుడు పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది, అంటే ఈ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే లెంత్ అనేది తక్కువ ఇచ్చాం, బట్ అక్కడ వచ్చే వాల్యూ అనేది ఎక్కువ ఉంది. లెట్స్ సీ దట్. సో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. సో ఫెయిల్ డ్యూ టు రిసీవ్ ఇన్వాలిడ్ కాలమ్ లెంత్ ఫ్రమ్ బీసీపీ, అంటే మనకు క్లియర్గా తెలిసిపోద్దన్నమాట ఎర్రర్ చూడంగానే. ఓకే, సమ్వేర్ కాలమ్ లెంత్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది అని చెప్తుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈవెన్ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైప్ లైన్ ఏమైంది, ఫెయిల్ అయింది. ఓకే, మనకు కావాల్సింది కూడా అదే, ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఒక వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాం, వెయిట్ యాక్టివిటీ. సో వెయిట్ యాక్టివిటీ జస్ట్ ఇది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇది కావాలనుకుంటే సో ఫెయిల్యూర్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఓకే, ఇలా పేరు ఇచ్చాను. అంటే ఎప్పుడైతే ఈ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూద్దాం డీబగ్. సో మళ్ళీ స్టార్ట్ అయింది, లెట్స్ సీ దట్. ఓకే, చూడండి. సో ఇది ఫెయిల్ అయింది, బట్ ఇది రన్ అవుతుంది. యా, మనకి ఏదైతే కావాలో అదే వస్తుంది. ఓకే, సూపర్. సో ఈ కాపీ డేటా యాక్టివిటీ అనేది ఫెయిల్ అయింది. సో ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అయింది. బట్ మనం పైప్ లైన్ స్టేటస్ ఏందో చెక్ చేద్దాం. ఫెయిల్డా సక్సెస్ వచ్చిందో చూద్దాం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, సక్సెస్ అని వచ్చింది. సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే పైప్ లైన్లో ఒక యాక్టివిటీ ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయినా సరే మనకేమొస్తుంది అవుట్పుట్ స్టేటస్లో ఇక్కడ, సో సక్సెస్ అని వస్తుంది, బట్ ఫెయిల్ అని రావాలి కదా. ఇప్పుడు డీబగ్ మనం ఎప్పుడైతే రన్ చేస్తున్న పైప్ లైన్ ఉన్నా సమ్ యాక్టివిటీ ఫెయిల్ అయిందంటే ఆ పైప్ లైన్ ఫెయిల్ అయినట్టు, అంతేగాని సక్సెస్ అని రాకూడదు అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఫెయిల్ యాక్టివిటీ ఒకటి ఉందన్నమాట. ఓకే, సో ఫెయిల్ యాక్టివిటీ ఇదేం చేస్తుందంటే ఫెయిల్ చేస్తుంది అన్నమాట. చూద్దాం అది ఏంటన్నది కూడా. సో జస్ట్ కనెక్ట్. సో ఇక్కడ కాకపోతే మనం ఎర్రర్ కోడ్ టెస్టింగ్ ఏదో ఒకటి ఇద్దాం, టెస్టింగ్ సంథింగ్. సో ఇప్పుడు ఏదైతే ఈవెందో ఇది సక్సెస్ అయినా సరే మనకి పైప్ లైన్లో సరే ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఓకే, అది ఏంటనేది కూడా వీళ్ళు ట్రై చేస్తుంది డీబగ్. సో ఇది ఫెయిల్ అవుతుంది, ఇది సక్సెస్, ఇది సక్సెస్, బట్ సో మానిటర్ లెవెల్లో మనకి పైప్ లైన్ అనేది ఫెయిల్ కింద వస్తుంది అన్నమాట. సో రిఫ్రెష్ ఇట్, చూడండి. సో ఇది కూడా ఫెయిల్ అయింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, రిఫ్రెష్ ఏమొస్తుంది, ఫెయిల్ అని వస్తుంది, బట్ ఇందాక ఏమొచ్చింది, సక్సెస్ అని వచ్చింది. సో ఇలా మనం ఏంటంటే సో పైప్ లైన్ అనేది ఫెయిల్డ్ సక్సెస్ అనేది కంట్రోల్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇలా సో కొన్ని కేసెస్లో మనకి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉండదు అనమాట. అంటే మనకి ఒక 10 యాక్టివిటీస్ అనుకోండి, ఏదైనా ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు ఆ ఎంటైర్ పైప్ లైన్ అనేది ఫెయిల్డ్ కింద మనకి స్టేటస్లో రావాలి. సో బట్ జనరల్గా అయితే రావడం లేదనమాట. సో ఇదేంటి, ఈమెయిల్ నోటిఫికేషన్ కానీ ఇంకోటి యాడ్ చేస్తే అది సక్సెస్ అయింది కాబట్టి సో పైప్ లైన్ కూడా సక్సెస్ కింద ట్రీట్ చేస్తుంది, బట్ అది కాదు కదా. సో మనకి ఈవెందో ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే ఎంటైర్ పైప్ లైన్లో కూడా మనకి సో ఫెయిల్డ్ కింద రావాలి కాబట్టి ఈ ఫెయిల్ యాక్టివిటీ యూజ్ చేసుకొని మనం పైప్ లైన్ లెవెల్లో ఫెయిల్ చేస్తాం అన్నమాట. ఇలా సో ఒక్కోసారి రిక్వైర్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని సో ఫెయిల్ యాక్టివిటీ ద్వారా ఈజీగా మనం అయితే అచీవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో సెట్టింగ్స్లో ఎర్రర్ మెసేజ్ అనేది డైనమిక్గా ఇవ్వచ్చు, లేకపోతే ఎర్రర్ కోడ్ అనేది డైనమిక్గా ఇవ్వచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నేనంటే డెమో పర్పస్ ఇలా ఇచ్చాను. ఇట్స్ ఓకే. సో అది ఫెయిల్ యాక్టివిటీ గురించి. ఓకే, సో ఐ థింక్ మనం
ఇక్కడ అంటిల్ యాక్టివిటీ ఉంది, అలానే జనరల్లో సో ఎగ్జిక్యూట్ ఎస్ఎస్ఐ ప్యాకేజ్ అదొకటి పెండింగ్ ఉంది. అండ్ సో రిమైనింగ్ అన్నీ కూడా మ్యాథ్స్ కవర్ చేసాం. So I think that's all for this video. Thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.